రైట్గా తెలుగు రాష్ట్రాల్లో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణా నది భీకర స్థాయిలో ప్రవహిస్తూ సముద్రం వైపు ఎరుపెక్కి దుక్కుతోంది. ముఖ్యంగా నాగార్జున సాగర్ పులిచింతల ప్రాజెక్టు నుంచి దాదాపు లక్షల క్యూసెక్ల వరద వస్తుండటంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు ఎత్తిన అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్లే సముద్రంలోకి వదులుతున్నారు. గంటకు వరద ప్రవాహం భారీగా పెరుగుతుండటంతో అప్రమత్తమైన అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి ఇన్ఫ్లో అవుట్ఫ్లో 11 లక్షలు దాటింది. బ్యారేజ్ ప్రస్తుత నీటి మట్టం 16.7 అడుగులకు గాను పూర్తి స్థాయిలో నిండిపోయింది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదల కారణంగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ కి భారీ వరద వచ్చి చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు 70 గేట్లను పూర్తి స్థాయిలో పైకెత్తి వచ్చిన వరదను వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రకాశం బ్యారేజ్ లో ఉండే పలు పడవలు లాక్ చైన్ తెగిపోవడంతో వరదలో కొట్టుకొచ్చాయి. ఈ క్రమంలో వరద వేగంగా ఉండడంతో 3 బోట్లు ప్రకాశం బ్యారేజీలో 3 గేట్లను బలంగా ఢీకొట్టాయి. దీంతో బ్యారేజ్ డ్యామేజ్ అయింది. ఈ క్రమంలో చాలాసేపు ఆ బోట్లు గేట్ల ముందు అడ్డుపడడంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. కొద్దిసేపటికి ఆ బోట్లను పక్కకు లాగినట్టు తెలుస్తోంది. అయితే బోట్లు బలంగా ఢీకొట్టిన ప్రాంతంలో బ్యారేజ్ పగులు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఎటువంటి ప్రమాదం పొంచి ఉందన్న విషయం ఇంకా తెలియరాలేదు. అయితే ప్రస్తుతం బ్యారేజ్ 70 గేట్లను ఎత్తిన అధికారులు దాదాపు 11 లక్షల క్యూసెక్ల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. కాగా ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి.